హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, హ్యాండ్ షవర్ అయినా హ్యాండ్ గన్ అయినా వాటర్ తక్కువ వస్తే చూడండి, స్లోగా వస్తాయి వాటర్. మనకు ఈ విధంగా మనకు వాటర్ తక్కువ వస్తే చూడండి, ఏ కంపెనీ అయినా సరే ఎలా రిపేర్ చేయాలి చాలా ఈజీగా చూపిస్తాను. ఆ విధంగా మీరు ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఫుల్ రిపేర్ చూపిస్తానండి. మీకు పాటుగా ఏ పైప్లో ప్రాబ్లమా, గన్లో ప్రాబ్లమా, లేదంటే వాళ్ళ ప్రాబ్లం అన్నీ చూపిస్తాను. చూడండి, ఇక్కడ వాటర్ మనకు స్లోగా వస్తుంది. మనకు అంటే మనకు గేట్ వాల్ కానీ సరిగ్గా వాటర్ రావడం లేదు పైప్లో నుంచి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మీరు ప్రాబ్లం వస్తే మీరు గేట్ వాల్ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఏం చేస్తామంటే, మన పైపులో ఉండొచ్చు, చెప్పలేము, లేదంటే గేట్ వాల్ ఉండొచ్చు. నేను డైరెక్ట్గా మనం గేట్ వాల్ ఓపెన్ చేస్తున్నాను. గేట్ వాల్ నాకు డౌట్ వచ్చింది, పైపులో ఏం కనిపించలేదు అంతగా. ఇక్కడ మనకు స్లోగా వచ్చి ఎంత స్పీడ్గా వచ్చే వాటర్ గేట్ వాల్ తీయగానే మనకు 100% మనకు ఫుల్గా వస్తుంది. గేట్ వాల్ అనేది ఇరుక్కోండి డస్ట్. అందువల్ల మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ చెక్ చేసుకున్నాం కదా, ఫుల్ వాటర్ వస్తుంది కదా, దాన్ని ఏం చేయాలంటే వాటర్ని మనం క్లోజ్ చేయాలి. ట్యాంకీ వాల్ ఆఫ్ చేసుకోండి, లేదంటే మీకు ఏదైనా డమ్మీ ఉంటే డమ్మీ బిగించుకోండి. ఈ విధంగా బిగించిన తర్వాత మీకు ఆ గేట్ వాల్ మనం రిపేర్ చేయొచ్చా చేయలేమా చెక్ చేద్దాం. అంటే మనకి యాంగిల్ కాక ఒకసారి మనకు పాడవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను డమ్మీ బిగించేసాను. ఇప్పుడు మనం యాంగిల్ కాక చెక్ చేద్దాం. మనం యాంగిల్ కాక ఏమవుతుందంటే చూడండి, స్టీల్ది మనకు వాటర్ మనకు చాలా స్లోగా వస్తాయండి. హోల్ చిన్నదిగా ఉంటుంది. అందువల్ల ప్లాస్టిక్ది వేసుకుంటే బెటరు. ఈ స్టీల్ది ఏంటంటే మనకు వాటర్ మనకు బాగా చాలా మంది అది బాగుంటుందని తీసుకుంటుంటారు. అందువల్ల ప్రాబ్లం ఉంటుంది. ఇది సరిగా ఉండదు, స్టీల్ది వద్దు. చూడండి, ఇది బ్లాక్ అయిపోయింది, ఇది పనిచేది, ఇది చీలిపోయినది ఆల్రెడీ, ఇది పాడైపోయింది. అందువల్ల నేను ఇది పాడేసి కొత్త తెచ్చాను, లియో కంపెనీ అని, ప్లాస్టిక్లో. దీని హోల్ పెద్దదిగా ఉంటుంది, వాటర్ మనకు ఫోర్స్గా వస్తాయి. ఇటువంటి తెచ్చుకోండి మీరు, సూపర్గా పనిచేస్తారు. మనకు అమౌంట్ కూడా తక్కువే అండి, 140 పడింది మనకు అమౌంట్. ఇది ఈ వాల్ మనం చూడండి ఈజీగా మనం బిగించుకోవచ్చు. ఈ పాత మనం ఉంది కదా క్యాప్ మూత, ఇది బిగించుకున్న స్టీల్ది పెద్దది కాబట్టి ప్లాస్టిక్ అవసరం లేకుండా. టెప్లాన్ టేప్ మీరు తెచ్చుకోండి, దారమైన వేయచ్చు. ఈ విధంగా మీరు ఫుల్గా టెప్లాన్ టేప్ లేదంటే దారం వేసుకోండి, ఈజీగా మీరే బిగించుకోవచ్చు ఇటువంటి ప్రాబ్లం వస్తే. అప్పుడప్పుడు మనం చూడండి, హ్యాండ్ షవర్ అయినా హ్యాండ్ గన్ అయినా లేదంటే ఇతర ఏదైనా సరే మీరు వాటర్ సరిగ్గా రాకపోతే చెక్ చేసుకోండి. మీరు ట్యాప్ ఓపెన్ చేసైనా సరే, లేదంటే ఈ విధంగా. ఇప్పుడు మనం ట్యాంక్ ఆఫ్ చేస్తున్నాం మనం వాళ్ళు, చూడండి వాటర్ రాలేదు. ఇప్పుడు మనం బిగించేద్దాం మనం యాంగిల్ కాకు. ఈ విధంగా మీరు టేప్ వేసేయండి, ఫుల్ టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేయాలా, వాటర్ లీక్ రాకుండా. ఈ విధంగా బిగించేసాను ఫుల్ టైట్గా. ఇప్పుడు మనం హ్యాండ్ షవర్ పైప్ ఉంది కదా, ఈ పైప్ని ఎలా బిగించాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు గన్నుకు కూడా మీరు టేప్ వేసుకోండి. హ్యాండ్ షవర్ అయినా హ్యాండ్ గన్ అయినా చూడండి, పైప్ బిగించే కాడ కొంత మిస్టేక్ చేస్తారు చాలా మంది. ఇది నైస్గా మనకు ఉండదు కదా, పైప్ రెండు పక్కల మనకు 2 డైలు ఉంటాయి. మనకు నైస్గా అనేది మనం హ్యాండ్ గన్కి రావాలా, నట్టి టైప్ మనకు గేట్ వాల్ కాడ రావాలా, అంటే యాంగిల్ కాడ రావాలా. ఈ విధంగా బిగించాలి నైస్. ఇది మనకి గన్ను కాడ, ఇది నట్టి అటుపక్క రంగా బిగిస్తే ఏమవుతుందంటే చూపిస్తా చూడండి, ఇది సరిగా సెట్ కాదు. ఒకసారి ఫస్ట్ మనం నైస్ ఇది మనం గన్ను బిగించాం. ఈ విధంగా బిగించుకోండి నైస్. ఇది అంటే మనకు స్మూత్గా ఉంది. బిగిస్తే పైన మన క్యాప్ ఉంటుంది కదా, కరెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా, ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ బిగించాం కదా నైస్గా ఉండేది. పైన మనకు క్యాప్ బిగించుంటారు ఈ విధంగా, అక్కడ కరెక్ట్గా కూర్చుంటుంది ఈ విధంగా. అదే నట్టు టైప్ అయితే అది సరిగ్గా కూర్చోదు, పడిపోతూ ఉంటుంది. నట్టు మనం కిందది బిగించాలి. ఈ విధంగా మనకు బోల్టా టైప్ ఉన్నాయి. ఈ విధంగా మనకి యాంగిల్ కాక బిగించేయండి. ఇదే పైప్ మిస్టేక్ చేయకుండా ఈ విధంగా కరెక్ట్గా బిగి సరిపోద్ది. ఇప్పుడు మనం వాటర్ ఆన్ చేస్తున్నాం చూడండి, ఎంత స్పీడ్గా వస్తుంది వాటర్ మనకు. ఫస్ట్లో మనకు వాటర్ సరిగా లేదు చూడండి, ఇప్పుడు మనకు ఫుల్ ఫోర్స్గా వస్తుంది. ఈ విధంగా మనకు ఫుల్ ఫోర్స్గా రావాలా. ఇక్కడ చూడండి, హ్యాండ్ గన్లో కూడా మనం ప్రాబ్లం ఒకసారి వస్తూ ఉంటుంది. హ్యాండ్ గన్లో చూడండి మన డస్ట్ ఒకసారి ఇరుక్కుంటూ ఉంటుంది. ఆ డస్ట్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ మనం వాటర్ అయితే స్పీడ్గానే వస్తున్నాయి, కాకపోతే మనకి ఏదో డౌట్గా ఉంది, చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మన డస్ట్ ఉంది మనకి హ్యాండ్ గన్లో. ఈ గన్లో అప్పుడప్పుడు మనకు గార శుద్ధ లేదంటే ఇతర మనకి ఏదైనా ఇరుక్కుంటూ ఉంటాయి. ఈ విధంగా నాచు ఏదైనా పాచి ఏదైనా సరే దీన్ని క్లీన్ చేసుకోండి. చిన్న క్యాప్ ఉంటుంది పైన, అది మూత, వాటర్ వచ్చేది హోల్స్. అక్కడ మీరు పినిస్తో గుచ్చి మీరు క్లీన్ చేయొచ్చు, లేదంటే యాసిడ్ పోయొచ్చు, లేదంటే ఓపెన్ చేసి ఈ విధంగా నీట్గా తీసేయచ్చు. ఎట్లయినా మీరు ఓపెన్ చేసి తీసేయండి. ఈ విధంగా నాచు ఉంది దీంట్లో, ఈ విధంగా డస్ట్ వచ్చింది, దీన్ని క్లీన్ చేస్తున్నాను. ఒకసారి మన డస్ట్ ఉంటే హార్ట్ మన ఏదైనా శుద్ధ ఉంటే అది యాసిడ్ పోసి సరిపోతుంది, లేదంటే పినిస్తో కూర్చోండి. ఈ విధంగా మొత్తం వాటర్ ఆన్ చేసి క్లీన్ చేసుకోండి. ఫుల్ క్లీన్ అయిపోయిన తర్వాత మన క్యాప్ ఉంది కదా, ఎలా తీసామో అలాగే యాసిడ్గా టైట్గా బిగించేయండి. దాన్ని క్యాప్ని బిగించడానికి ఈజీగా చూడండి, పైప్ రించ్ ఉంటే చాలు, పైప్ రించ్తో ఈజీగా బిగించి మీరు. ఓకేనా, లేదంటే కటింగ్ బ్లేడ్ ట్రై చేయండి కొంచెం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. హ్యాండ్ షవర్ హ్యాండ్ గన్ ఏదైనా సరే ఫుల్గా మీకు రిపేర్ చూపించాను. ఈ విధంగా చాలా ట్రై చేయండి. ఓకే, మీరు గీజర్ నుంచి వాటర్ సరిగ్గా రాకపోతే ఎలా రిపేర్ చేయాలి ఆ వీడియో కూడా చేశాను, నా ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేటర్స్ ఇంకా సరికొస్తుంది. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.